బ్యాక్ సార్ ఇప్పుడు సార్ పెంటపాటి పుల్లారావు గారు ఉగ్ర సంస్థలకు గల్ఫ్ దేశాల నుంచి ఎందుకు విరాళాలు అందుతున్నాయి అంటారు? విరాళాలు అందుతున్నాయంటే విశేషంగా పాకిస్తాన్ నుంచి అడుక్కొని తినేవాళ్ళు కూడా గల్ఫ్ మొత్తం పాపులేట్ చేశారని మీకు తెలుసో తెలీదో. వాళ్ళు టూరిస్ట్ వీసాలు తీసుకుని అక్కడికి వెళ్ళి బెగ్గింగ్ చేస్తున్నారు, వాళ్ళని ప్లేన్ల మీద ఎక్కించి తిరిగి పంపిస్తే మళ్ళీ వచ్చేస్తున్నారు. అలాంటి దేశం పాకిస్తాన్. మన దురదృష్టం ఏంటంటే అలాంటి దేశం మన సరిహద్దుల్లో ఉన్నది. మనకి ఒక నిత్య దొంగ, నిత్య దరిద్రుడు పాకిస్తాన్ దొరికాడు. పాకిస్తాన్ ఏం చేస్తాడంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ అందరినీ బ్రతిమాలి, మమ్మల్ని భారతదేశం చంపేస్తుంది, మమ్మల్ని బ్రతకనెవరు, మేము ముస్తుందని చెప్పి డబ్బులు తెచ్చుకొని బ్రతుకుతున్నారు. కొంత ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ కూడా మేనేజ్ చేశారు. ఖతార్ అనే దేశం పాకిస్తాన్తో కొంచెం బాగుండండి అని మేనేజ్ చేశారు అని అలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది. అది వాళ్ళకు ఉన్న ఒకటే ఒక పాయింట్ కాబట్టి సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. అదే ఇండోనేషియాకి వెళ్ళి ఆ కథ అమ్మితే వాళ్ళు పైసా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ సంస్కృతి వేరు. అదే ఇంకో టర్కీ కూడా కొద్దిగా రింగ్లోకి వచ్చింది. టర్కీని బాగా పొగిడి, మీరు బ్రహ్మాండమైన సామ్రాజ్యం ఉండేది 400 సంవత్సరాలు, ఇప్పుడు టర్కీ ప్రెసిడెంట్ నువ్వు అలాంటి వాడివి, సుల్తాన్ లాంటి వాడివి, నువ్వు టర్కీ సుల్తాన్ లాగా అనే చెప్తున్నారు. పాకిస్తాన్ టీవీ మీద చెప్పి పొగిడి సాయం తీసుకుంటున్నారు. మమ్మల్ని అసలు బ్రతకనెవరు, ఉన్న ఇస్లామిక్ దేశాన్ని భారతదేశం అని మన మీద చెప్పే విషయాలు చెప్తే మనం వింటే ఇంకెవరి గురించో మాట్లాడుతున్నారు అనుకుంటాం, భారతదేశం అనుకో. అందువల్ల పాకిస్తాన్ అది వాడుతుంది, తగ్గిపోయింది. ఒకనప్పుడు 40 సంవత్సరాల క్రితం అది చాలా ఉపయోగపడేది పాకిస్తాన్. రోజు రోజు తగ్గిపోతుంది, పాకిస్తాన్కి ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే చాలామంది గల్ఫ్ దేశాలు ఒకనప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చేసేవారు, అందరూ మానేశారు కదా చాలా వరకు. అలా మారుతారు, టైం పడుతుంది. పాకిస్తాన్కి ఆ సింపతి తెచ్చుకుని డబ్బులు తెచ్చుకొని ముందరికి వెళ్తున్నారు. కొత్తగా టర్కీ, అజర్బైజాన్ దొరికారు. అది కూడా పక్క దేశాలందరూ పాకిస్తాన్కి సాయం చేయట్లేదు. అది గమక్ చూశారు కదా. కువైట్, సౌదీ తగ్గించారు, ఎందుకంటే వీళ్ళంతా తినేసి లండన్లో ఇల్లు కొనుక్కుంటున్నారు ఒక్కోళ్ళు అని అందరికీ అర్థమైపోయింది. కొంచెం దూరంగా వెళ్తున్నారు. టర్కీ, అజర్బైజాన్ ఒక 2000 మైళ్ళ దూరంలో ఉన్నారు కాబట్టి 3000 మైళ్ళ దూరంలో వీళ్ళ సంగతి పూర్తిగా తెలియదు. సో ఇస్తారు సపోర్ట్. మన విరోధి ఎవరో సాయం చేస్తున్నారు అని మనం బాధపడక్కర్లేదు. మన జాగ్రత్తగా మనం ఉంటే కొన్ని రోజులకి వాళ్ళు సాయం చేయడం మానేస్తారు. ఎందుకంటే ఇది ఒక యూస్లెస్ కేసు, అది బాస్కెట్ కేసు అంటారు. అందువల్ల అది మనలో వీక్నెస్ చూపెట్టుకోరు. మన ఆపరేషన్ సింధూర్లో చైనా, పాకిస్తాన్ని మన ఫోర్సెస్ ఎదుర్కొన్నారు కదా, చాలా విశేషం కదా. అలా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఏదో మనం గెలిచాం ఇంకంటే కుదరదు. రోజు రోజుకి మార్పులు వాళ్ళు తీసుకొస్తున్నారు. రోజు రోజుకి మనం ఆ వ్యతిరేకత ఎదుర్కోవాలి. భారతదేశం ప్రిపేర్ అయి ఉండాలి. పాకిస్తాన్కి, చైనాకి ఉన్న స్నేహం అప్పుడే పోతుందా? మనం చైనా వెనకాల వెళ్తున్నాం, అమెరికాతో ఏ రోజు గొడవలు పడి అట్లా చేయాలి, ప్రాక్టికల్గా చేయాలి, ప్రయత్నం చేయాలి, తప్పదు. కానీ మనకి 15,000 కిలోమీటర్ల మీద విరోధీలు ఉన్నారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్. చాలా ఇది భారతదేశానికి అనుకోని నష్టం వచ్చింది మనకి. ఈ గీతలు గీయటం ఎలా గీసామో, దాంతోపాటు 1971లో బంగ్లాదేశ్ వేరే అయిపోతాం. ఒక విరోధి పాకిస్తాన్ ఉండేది, ఇప్పుడు మనకు 2 విరోధీలు అవ్వారు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కుమ్మలాడుకుని చచ్చిపోయేది. వాళ్ళ స్నేహం తీసుకొచ్చి పెట్టాం భారతదేశం. 55 సంవత్సరాల క్రితం గొప్ప పని చేశారు అనుకున్నాం, ఇవాళ అంత గొప్పగా కనపడట్లేదు కదా. బంగ్లాదేశ్ అక్కడ ఉంటేనే బెటర్ కదా. సో ఇది మనకు రోజు రోజుకి మార్పులు మనం కంట్రోల్ చేయలేం. భారతదేశం ప్రిపేర్ అవ్వ ఉండాలి. భారత ప్రజలు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటున్నారా అంటే లేదనుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.